చెప్పేది కాదు. ఇది ప్రైవేట్ టాక్స్లో మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామో, ఎవరు విననప్పుడు మనం ఏం మాట్లాడతామో, ఎవరు విననప్పుడు మనం ఏం చేస్తామో, అదే కదా మన వ్యక్తిత్వం. అది ప్రభాకర్ వ్యక్తిత్వం. సో వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారంటే ఊరికే వచ్చేసి ఇక్కడ నుంచోలేదు. వైవిఎస్ చౌదరి మాట చెప్పాలి. ఆయనకు ఒకసారి నాకు కొన్ని మనుషులకి ఎదున అవకాశం అండి అంటారు, కొందరంటారు ఇది నాకు ఒక అదృష్టం అండి అంటారు. కొన్నిటిని అవకాశాలు అనకూడదు, కొన్నిటిని అదృష్టాలు అనాలి. కొన్నిటిని అదృష్టాలు అనకూడదు, కొన్నిటిని యోగాలు అనాలి. అటువంటి యోగాల్లో నాకు లభించిన యోగం ఏంటంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారితో తొలి సినిమా ఆయనతో శ్రీనాథ కవి సార్వభౌముడు చేయటం, బాపు రమణల దర్శకత్వంలో. అంతటితో అది యోగం అంటే సరిపోదు కదా. చూసిన వేళా విశేషం వారు పెద్ద ఆయన అనేవాళ్ళం. పెద్ద ఆయన ఏం చేశారంటే వీరిని ఇక్కడ ఉండమనండి అన్నారు. ఆశ్చర్యం. నేను అక్కడే ఆచారం స్టూడియోలోనే వారితోటి సినిమా జరిగిన నాళ్ళు వారితో ఉండటం, ఏం గణపతి గారు అని రోజు పిలవటం, ఆయన ఆప్యాయంగా సెట్లో షాట్లో కూడా చెయ్యి నా మీద వేసి ఉంచితే బాపు గారు వచ్చి వారి మీద చెయ్యేసేయాలండి, ఆయన శిష్యుడు మీ వంటవాడు అంటే అప్పుడు ఆయన చెయ్యి తీస్తుండేవారు. ఆ స్పర్శ ఇప్పటికీ నాకు, ఆ గూస్ బంప్స్ ఇప్పటికీ వస్తూ ఉంటాయి. నా గుండె అలా కొట్టుకుంటూ ఉంటుంది అది తలుచుకున్నప్పుడల్లా. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఆ త్రూఅవుట్ క్యారెక్టర్ది మంచి మంచి సీన్స్ ఉంటాయి. అది ఆల్బమ్ చేయించుకోవాలని కోరిక కలిగి ఆ భూషణ్ గారి చేత ఆయన అడిగిస్తే వారికి ఇవ్వండి అన్నారు. అంటే అది ఆల్బమ్ చేయించాను స్టిల్స్. ఒకసారి తీసుకొచ్చి నేను వైవిఎస్ చౌదరి గారు షూటింగ్ చేస్తుంటే గుర్తుందో లేదో ఆయన చూపించి దీని మీద మీరు ఆటోగ్రాఫ్ చేయాలండి అని అడిగా. సరి అయిన వ్యక్తి వైవిఎస్ చౌదరి గారు అనుకున్నా. ఎందుకంటే ఆయన నరాల్లో, ఆయన అణువులో ప్రవహిస్తున్నది ఆయన స్ఫూర్తి స్ఫురణ. అదే ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి స్ఫురణ. ఆయన ఎక్కడ చూడండి ఆయన్ని ఇప్పుడు కూడా ఆ వేదిక మీద ఆయన తలుచుకుంది, ఆయన మాట్లాడలేదు. ఆయన ఏం రాశారంటే వైఎస్ చౌదరి గారు, ఎవరి మాట వినొద్దు. ఆ సిగ్నేచర్, ఆయన ఆటోగ్రాఫ్, ఆయన సంతకం, ఆయన పేరు రాయటం కాదు, ఆయన రాసింది ఆటోగ్రాఫే, ఎవరి మాట వినొద్దు. అది ఏకవాక్య మహాకావ్యం. ఎందుకంటున్నానంటే కొన్ని వందల పుస్తకాలు వ్యక్తిత్వ వికాసాలు రాయొచ్చు, కానీ ఇది ఒక్క వాక్యం